తరువాతి కాలంలో ద్రోణుణ్ణి చంపగలిగినటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. పుట్టినటువంటి పిల్లవాడు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినప్పుడే యవ్వనంతో ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడు తనని చంపడానికే పుట్టాడు అని ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ పిల్లవాడి పేరు దృష్టద్యుమ్నుడు. కానీ ఆ పిల్లవాడికి విలువిద్య నేర్పాలి కదా. ఎవరు నేర్పుతారు? ఆ రోజుల్లో అంత కీర్తి గణించినటువంటి విలువిద్యలో ఆచార్యుడు ద్రోణుడు. ఆ ద్రోణుడు ఈ దృష్టద్యుమ్నుడిని తన ఇంట్లో ఉంచుకుని అన్నం పెట్టి వస్త్రములిచ్చి లాలించి పోషించి విద్య నేర్పాడు. ఏ విద్య? విలువిద్య. అడగరా? ఏమయ్యా, వాడు పుట్టింది నిన్ను చంపడానికి. నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విలువిద్య నేర్పుతున్నావు. ఇప్పుడు వాడు ఆ విలువిద్య నేర్చుకుని ఏం చేస్తాడు? ఏదో ఒక రోజున నిన్నే చంపుతాడు. నిన్ను చంపడానికి పుట్టిన వాడిని తెలిసి కూడా వాడికి విలువిద్య నేర్పుతున్నావే అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, మనిషి అన్నవాడు పుట్టిన తరువాత చచ్చిపోవడం అన్నది పరమసత్యం కదా. వీడు కాకపోతే వేరొకడు కారణం అవుతాడు. ఏదో ఒకనాడు మరణించాలి. వీడు నన్ను చంపుతాడు అని తెలిసింది. యజ్ఞం చేశాడు కాబట్టి ద్రుపదుడు. అంత మాత్రం చేత నేను గురుస్థానంలో ఉండి నేను చెప్పవలసినటువంటి విషయాన్ని నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటానని అడిగిన వాడికి చెప్పకుండా ఎలా ఉంటాను? అందుకే త్రికరణ శుద్ధిగా వాడికి విద్య నేర్పాను అన్నాడు. అది ద్రోణాచార్యుల వారంటే. అంతటి త్యాగమూర్తి, అంతటి గొప్ప గురువు. అటువంటి వాడు కాగలడు, గుర్తెరిగాడు. ఈయన గురువై ఒకనాడు ధర్మ సంస్థాపనకి కారణమవుతాడు, పాండవులకు విలువిద్య నేర్పి. అందుకే జగన్నుత, జగత్తు చేత కీర్తింపబడేటటువంటి వాడా, కలధనమెల్ల ముందర, అయ్యో ఇంతకుముందే నా దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా దానం చేసేశాను. అంతేకాదు, వార్ధిమేఖల నిఖిలోర్వియంతయను కశ్యపుడన్మునికిచ్చితిన్. సముద్రమనబడేటటువంటి వడ్డాణము చేత చుట్టబడినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా కశ్యపుడు అనేటటువంటి మహర్షికి ఇచ్చేశాను. కశ్యపునికి చెందినది ఈ భూమి కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు వచ్చింది. కాబట్టి ఈ భూమిని అంతటినీ కూడా నేను ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏముంది? కానీ ఒక వ్యక్తి నాకు ఏదైనా దానం ఇవ్వండి అని చేయి చాపి వచ్చి నిలబడితే ఏమీ లేదు అని ఎలా అనగలడు? అలా మాట్లాడుతున్న శరీరం ఒకటి ఉందిగా, ఆ శరీరం ఇంకా ఉందిగా, ఉండగా లేదని ఎలా చెప్పగలడు? అందుకే మహానుభావుల యొక్క ధార్మిక నిష్ఠ అంటే అలా ఉంటుంది. పరశురాముడు అన్నాడు, శరంబులును, నా దగ్గర బాణాలున్నాయి, శరీర శస్త్రములు పొల్పుగనున్నవి, నా శరీరం ఉంది. అంటే నేను వేరు, నా శరీరం వేరు, నా చేత ధరింపబడింది ఈ శరీరం. ఈ శరీరం ఉన్నది, కావాలా నీకు ఇచ్చేస్తాను, నీకేమైనా ఉపయోగపడుతుందంటే తీసుకో, ఇప్పుడే వదిలిపెట్టేసి శరీరాన్ని ఇచ్చేస్తాను. బాణములు ఉన్నాయి, కావాలా ఇచ్చేస్తాను. పరశురాముడు ఆ రోజుల్లో గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు. భీష్మాచార్యుల వారంతటి వాడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సమస్త భూమండలంలో ఉన్న క్షత్రియులను ఓడించినవాడు. రామచంద్ర ప్రభువు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ వైష్ణవ ధనస్సుని స్వీకరించాడు. అటువంటి పరశురాముని యొక్క బాణములవి. నా బాణములున్నాయి, కావాలంటే తీసుకో. ఇంకొకటి ఉన్నాయి, మూడవది. ఏమిటవి అంటావేమో, శరీర శస్త్రములు, నా దగ్గర శస్త్రములు ఉన్నాయి. శస్త్రములు అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిమంత్రించి విడిచిపెట్టారు. ఒక ఈటె, కత్తి, ఇటువంటి వాటిని శస్త్రములు అంటారు. అవి ఉన్నాయి, నీకు కావాలంటే ఇచ్చేస్తాను. కాబట్టి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగ నిత్యద నీకు నావుడు. నా శరీరం అన్నాను కదా, ఏదో కాకతాళీయంగా అంటున్నాను అనుకుంటున్నావేమో. ధ్రువంబుగా, ఇది నేను బాగా తెలిసి చెప్తున్న మాట. ఇందులో నీకు ఏవి కావాలన్నా చెప్పు, నీకు ఇచ్చేస్తాను. అంటే ఒకవేళ ద్రోణాచార్యుల వారు పరశురాముడి యొక్క శరీరం అడిగాడు అనుకోండి, ఉత్తర క్షణంలో పరశురాముడి శరీరాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప పూనికతో నా దగ్గర ఉన్నవి ఇవే, నీకేం కావాలో తీసుకో అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారు అన్నారు, నాకు ఏవి కావాలనుకుని వచ్చానో అవి లభించలేదు. ఆయన దేనికి వచ్చాడు? ఏదో కాసిన ఆవులు ఇస్తాడు, దూడలు ఇస్తాడు, లేదా కొంత ధనం ఇస్తాడు, సంసారాన్ని పోషించుకోవచ్చు అని వచ్చాడు. ఆయన దగ్గర ఒక ఆవు దూడ కూడా లేవు. ఎందుకని? ఓ ఆవు దూడ ఇస్తే పిల్లాడికి పాలు పట్టుకుంటాడు, హోమం చేసుకుంటాడు. ఆవు దూడ కూడా ఇచ్చే స్థితిలో పరశురాముడు లేడు.
కానీ ఏమిస్తానంటున్నాడు? శరీరం ఇస్తానంటున్నాడు. ద్రోణాచార్యుల వారికి ఎందుకు అది? ఆయన ఏం చేస్తాడు? అంతటి మహానుభావుడు యొక్క శరీరాన్ని పుచ్చుకుని ఆయనకి ఏం ప్రయోజనం? అక్కర్లేదు. ఇంకేం పుచ్చుకోవాలి? పుచ్చుకుంటే ఆ బాణాలు, అక్కడ ఉన్నటువంటి శస్త్రములు అవి ఎందుకు పనికొస్తాయి? ఏం చేస్తాడు దాంతో ద్రోణుడు? అవి ఉన్నాయి అంటే దాని వెనక పరశురాముడి యందు ఇంకొక విద్య కూడా ఉంది. ఏమిటి ఆ విద్య అంటే, అస్త్రప్రయోగానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మంత్రములన్నీ కూడా పరశురాముడికి కరతలామలకములు. అస్త్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అది ప్రయోగించడానికి దగ్గర ధనస్సు కానీ బాణం కానీ ఏమీ ఉండక్కర్లేదు. అవి మంత్రపూరితములు. ఒక గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రించి విడిచిపెడితే అది బ్రహ్మాస్త్రమై వెళ్ళిపోతుంది. అటువంటి మంత్రశక్తితో ప్రయోగించగలిగినటువంటి ఆయుధములు పరశురాముడికి బాగా తెలుసు. ఆ కాలంలో ఆయనతో సమానుడన్నవాడు ఉన్నాడని చెప్పడం కష్టం. అంత గొప్ప అస్త్రవిద్య తెలిసున్నవాడు. అందుకని నాకు ఆ అస్త్రములనియ్యి అన్నాడు. ఏం చేసుకుంటాడు ద్రోణుడు? పుట్టుక చేత బ్రాహ్మణుడు కదా, వేదాంగములు చదువుకున్నాడు కదా, పోన్లేండి మీరు ఇద్దామనుకున్నారు, మీరేమీ ఇవ్వడానికి మీ దగ్గర లేదు, నేను వెళ్ళొస్తాను అన్నాడు అనుకోండి. ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంకట స్థితి వస్తుంది. వచ్చినవాడు ఒక సద్బ్రాహ్మణుడు, ఆయన వేదాంగములు చదువుకున్నవాడు, ఎంతో ఆశతో వచ్చాడు. చెయ్యి చాపి అడిగాడు. చెయ్యి చాపి అడిగినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి పంపలేకపోయాడు అనుకోండి, పరశురాముడి ఆశ్రమం ఏమైపోతుంది? వచ్చిన వాడికి ఏమీ ఇవ్వకుండా పంపాడు అన్న అపకీర్తి వస్తుంది కదా. ఎంత ఇచ్చాడు అన్నదానికన్నా ఏది ఇవ్వలేదు అన్నదే లెక్కలోకి వస్తుంది. పరశురాముని యొక్క గౌరవం నిలబడాలి. అందుకని ఉన్న వాటిల్లో ఆయన అన్నాడు, నీకు అస్త్రములకు సంబంధించిన మంత్రములు తెలుసు కనుక ఉపదేశించి ఆ అస్త్ర విద్యనంతటినీ నీ దగ్గర పొందుతాను అంటే. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళింది ఒక ప్రయోజనానికి, ద్రోణాచార్యుల వారు పొందుతున్నది ఒక ప్రయోజనాన్ని. ఇందులో ద్రోణుడి ప్రమేయం ఏమైనా ఉందా? ఇంత అస్త్ర విద్య నేర్చుకుందామని ద్రోణుడు అనుకున్నాడా? ఆయన ఏమైనా రాజా? ఆయన ఏమైనా భూమిని పరిపాలిస్తాడా? ఆయన ఏమైనా భూమిని రక్షించడానికి శాస్త్రం వధ చెయ్యాలా? ఆయనకి ఎందుకు అవన్నీ అంటే, ఈ క్షణంలో అయితే ఆయనకి అవి పనికొస్తాయి అని చెప్పడానికి ఆధారం ఏమీ ఉండదు. అదంతా నేర్చుకుని ఏం చేస్తాడు అంటే, ప్రయోగించడానికి పనికిరాదు. ఎప్పుడో ఎవరైనా యోగ్యుడు కనపడి ఆయనకి అవసరం అవుతాయి అంటే బహుశः అందించవలసి ఉంటుందేమో. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడికి ఆ అస్త్ర విద్యనంతటినీ ప్రదానం చేయడానికి పరశురాముడు సిద్ధపడుతున్నాడు. అంటే ఆ రోజుల్లో ఈ భూమండలంలో ఎవరికీ తెలియనంత అస్త్ర విద్య తెలిసినటువంటి ఒక గొప్ప గురువుగా ద్రోణాచార్యుల వారు తయారవుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రమేయం లేదు, కానీ మరి ఎవరు తయారు చేస్తున్నారు అంటే పరమేశ్వరుడు తయారు చేస్తున్నాడు. వెనక కంటికి కనపడకుండా నడిపించేవాడు ఒకడు ఉంటాడు. వాడు అన్ని వేళలా కళ్ళ ముందు కనపడి మాట్లాడు. వాడు వెనక నన్నియుతానగు విభుతలంతు అంటారు భాగవతంలో. ఆయన వెనక నుండి సమస్తాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఈ భూమి తిరుగుతోంది, కనపడుతోందా? తిప్పుతున్నవాడు ఎవడో. సూర్యోదయ సూర్యాస్తమయాలు వేళకు అవుతున్నాయి, అలా అయ్యేట్టు చేస్తున్నవాడు కనపడుతున్నాడా? రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను, నా చేత ఊపిరి తీయించి ఊపిరిని విడిచిపెట్టేట్టుగా చేయిస్తున్నవాడు కనపడుతున్నాడా? కనపడడం. అరికాలు నుంచి మెదడు వరకు నిత్తురంతటినీ ఒకే వేగంతో ఎవడు నడుపుతున్నాడో, ప్రవహింపచేస్తున్నాడో వాడు కనపడి నీకు నేను ఉపకారం చేస్తున్నానంటున్నాడా? వాడు కనపడి చెయ్యడు, కనపడకుండా చేస్తూ ఉంటాడు. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడు ద్రోణాచార్యుల వారిని ఒక గొప్ప గురువుగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గురువుగా ఆయన తయారైతే శిష్యులు ఎవరు కావాలి? ఎవరు ఈయన్ని గురువు చేస్తున్నాడో ఆయనకి తెలియదా? ఎవరు ఆయన్ని శిష్యులకిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలో ఆయనే కూర్చోబెడతాడు. మనం ఏం చేయాలి? భారతం చదువుతుంటే చాలు మనకి తెలుస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అంత గొప్ప గురువు కావడానికి కావలసిన నేపథ్యం ఏర్పడింది. మీరు ఆలోచించండి, ఇంతకుముందు ఎవరైనా వచ్చి ఇవన్నీ అడిగుంటే, నాకు డబ్బు వద్దా ఇమ్మంటే, ఏమో ఏమయ్యేదో కథ, అది ఎవ్వరు అడగలేదు మనకెందుకన్నారు. అది తప్ప ఏమీ లేనప్పుడు ద్రోణుడు వచ్చాడు. నిజానికి ద్రోణుడికి అవి అక్కర్లేదు, కానీ ద్రోణుడు అవే పట్టుకెళ్ళవలసి వచ్చింది. అది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన విధానం. ఆయన ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు
ఆ ప్రదేశానికి పంపిస్తూ ఉంటాడు. పంపించి వాడి జీవితంలో ఒక పెనుమార్పు తీసుకొస్తూ ఉంటాడు. అది ఆయన లీల. అది మనం పట్టుకోగలిగినటువంటి సమర్థత ఉండదు. ఆయన యొక్క క్రీడ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనింగుని కృతకృత్యుడనగుదును జననుత నా కొసకు అస్త్రశస్త్ర చెయ్యంబుల్. ద్రోణాచార్యుల వారు అన్నారు, అసలు ధనంలో కల్లా చాలా గొప్ప ధనం ఏమిటి అంటే అస్త్రశస్త్రములే. అంటే పుచ్చుకునేటప్పుడు అవతల వాడి మనసు చిన్న పుచ్చుకోకూడదు. ఏమిటో డబ్బు కోసం వస్తే ఇవన్నీ ఇస్తున్నారు ఏంటండి అనకూడదుగా. ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి. ఆ మాటలో ఉంది గౌరవం అంతా, ఆ మాటలో ఉంది మనిషి జీవితం అంతా. అసలు నిజానికి ధనం అంటే ఏమిటి? అస్త్రశస్త్రములే ధనం నిజం కూడా. ఎందుకని? లోకంలో అందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? మహారాజుకి నమస్కారం చేస్తారు, రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి. ఆ రాజ్య పరిపాలన చేసే మహారాజు కూడా ఎవరికి నమస్కారం చేస్తాడు? గురువుకి నమస్కారం చేస్తాడు. ఆ గురువు ఎవరై ఉండాలి? ఒక రాజు తన రాజ్యమును రక్షించుకోవాలి అంటే గొప్ప విలువిద్య రావాలి, అస్త్రశస్త్రములు తెలిసిన్నవాడై ఉండాలి, వ్యూహరచన వ్యూహ భేదనము తెలిసిన్నవాడై ఉండాలి. అంతటి మహారాజులు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర మా పిల్లాడికి విద్యాభ్యాసం లభిస్తే బాగుండే అని కోరుకుని ఆయన వెంటపడి ఆయనకి నమస్కారాలు పెట్టి బాబు 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 మా అబ్బాయికి పాఠం నేర్పుదురు అని వెంటపడతారు. అంటే యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులందరూ తమ బిడ్డల్ని పట్టుకుని తాము నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారి ముందు వరసలో నిలబడి నమస్కారాలు చేశారు. ఇంతకన్నా గొప్ప ధనం ఏమిటి? బ్రాహ్మణుడికి తృప్తి ఏమిటి? ఈయనకి ధనం అంటే ఇంతమందికి అస్త్రవిద్య నేర్పి వాళ్ళు ధార్మికంగా రాజ్య పరిపాలన చేస్తే లోకమంతా ధార్మికంగా ఉంటుంది, సుఖశాంతులతో ఉంటుంది. అందరూ శాంతిగా ఉండాలంటే రాజు బలవంతుడై ఉండాలి. రాజు యొక్క బలము క్షీణించిపోకుండా, ఆయన గౌరవము చెదరకుండా ప్రాజ్ఞుడైన వాడు కాపాడుకుంటూ ఉండాలి. అది కింద ఉన్నటువంటి వాళ్ళకు ఉండవలసిన ధర్మం. మరి గురువుగా ద్రోణుడు ఏం చేస్తాడు అంటే రాజుకి కావలసినంత విలువిద్యనిస్తాడు, రాజకుమారుల్ని ఆ విధంగా తయారు చేస్తాడు. బలవత్తరమైనటువంటి రాజు ప్రజలని శాసించి రాజ్యమునందు ధర్మాన్ని నిలబెడతాడు. ఇప్పుడు లోకమంతటా ధర్మం నిలబడడానికి కారణం ఎవరవుతున్నాడు? ద్రోణాచార్యుల వారేనా కాదా? ఇంతకన్నా ధనం నాకేం కావాలి? ఇది ఆయనకి కావలసిన ధనం. ధర్మము నిలబడాలి, అది నాకు కావలసిన ధనం. దానికి కావలసిన విలువిద్య నాకు నువ్వు ఇస్తున్నావు, ఇంకింతకన్నా ఏం కావాలి పరశురామ? పరమ సంతోషం జననుత, జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా. కాబట్టి నువ్వు నాకు ఇంత గొప్పగా ధనములలో అత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు, అటువంటి శస్త్రములు అస్త్రములు కూడా నువ్వు నాకు ఇస్తున్నావు. అందుకే ఆ రోజుల్లో భారతం జరిగినటువంటి కాలంలో ద్రోణాచార్యుల వారు పట్టుకున్నటువంటి ధనస్సు అంత గొప్పగా ఉండేది. అర్జునుడు పట్టుకున్న దాన్ని గాంధీవం అంటారు. రామచంద్రమూర్తి పట్టుకున్న ధనస్సు అంతెత్తునుంటుంది, అది పట్టుకుంటేనే టీవీ. అందుకే ప్రత్యేకంగా రామచంద్రమూర్తిని కోదండరామ అని ఒక పిలుపు ఉంది ఆయనకి. కోదండం చేత్తో పట్టుకుని ఉంటాడు. ద్రోణాచార్యుల వారు పట్టుకునేటటువంటి ధనస్సు కూడా ఆ రోజుల్లో అలా ఉండేది. అంత పెద్ద ధనస్సు పట్టుకుని నిలబడేవాడు. కాబట్టి అటువంటి అస్త్రములు శస్త్రములు రెండింటినీ నాకు ఇయ్యి, ఇంతకన్నా నాకు కావలసిందే ఉంది, పరమ సంతోషంగా స్వీకరిస్తాను అంటే. అప్పటికి ఆయన ఉద్దేశ్యం ఏమయ్యింది అంటే ఆయనకి యుద్ధాలు చేయడం ఆయన ఉద్దేశ్యం కాదు. అస్త్రబలం వచ్చింది కదా, నాకు ఇన్ని అస్త్రాలు తెలుసు కదా అని చెప్పి ఎవరో రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళనందరినీ ఓడించేసేసి ఆ రాజ్యం అంతా తానే పుచ్చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యాలన్న కోరిక నిజానికి ద్రోణాచార్యుల వారి మనస్సులో లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.